వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని అంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మీరు ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత సంవత్సర పాలన కొనసాగింది. సంవత్సర పాలనపై టీపీసీసీ చీఫ్గా మీ అభిప్రాయం చెప్పండి. సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా బేసిక్గా నడుస్తూ ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ల విధ్వంసకరమైనటువంటి బీఆర్ఎస్ పాలన నుంచి ఇలా పునర్వికాసం వైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ఇవాళ రోజుతో సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం. పోయిన సంవత్సరం 7 డిసెంబర్న కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇవాళ సంవత్సరం అయింది. సంవత్సరం లోపల చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం కన్నా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దానికన్నా ఒక్క సంవత్సరంలో మేము చేసి చూపగలిగినాం. ఇది కాంగ్రెస్ మార్కు పాలన. 10 ఏళ్లు విధ్వంసకరమైనటువంటి బీఆర్ఎస్ నిర్బంధ పాలన కష్టపడి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కార్యకర్తలు పటిష్టంగా గట్టిగా పునాదుల్లాగా నిలబడ్డారు కాబట్టి మేము 2023లో అధికారం రాగలిగినాం. ఇది కార్యకర్తలకే అంకితం. ప్రతి కార్యకర్త కష్ట నష్టాలకు ఓర్చి తెగింపుతో నిలబడి ముందుకు వచ్చినారు కాబట్టి ఆనాడు పీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా జరిగింది. ముఖ్యంగా ప్రజలు కూడా తుక్కుగూడ జరిగిన సభలో ఆనాడు మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా కేసీ వేణుగోపాల్ గారు, ఆనాడున్నటువంటి థాకరే గారు, దీపాదాస్ మున్షి గారు చెప్పిన మాటలు విశ్వసించినారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో కొన్నేళ్ల క్రితం ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగానే తెలంగాణ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీకి విలిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి వారి ద్వారా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ నమ్మినారు కాబట్టి మాకు 20లో అనువుగా అధికారం కట్టబెట్టినారు. సో మా పాలన కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, చాలా మంది సీనియర్లు మంత్రులుగా, శాసనసభ్యులుగా మేమందరం కూడా ఏంటంటే ఈనాడు ప్రజలు ఏదైతే నమ్మకంతో మనకు అధికారం కట్టబెట్టినారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సాగుతూ ఉంది. సంవత్సరం కాలంలో చాలా చేయగలిగినాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో పరిపూర్ణంగా చేసి మళ్లీ అధికారం రావడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మీరన్నట్టుగా 10 ఏళ్లు విధ్వంసకరమైనటువంటి పాలన జరిగిందని మీరంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళేమో 10 ఏళ్లలో బీఆర్ఎస్కి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతకు మించినటువంటి వ్యతిరేకత ప్రజల్లో, జనాల్లో వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీన్ని వ్యతిరేకత వచ్చింది అని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం. కొంత కార్యకర్తలు నిరాశ నిశ్చలు ఉండొచ్చు. మేము ఆశించిన మేరకు మాకు పదవులు రాలేదని, త్వరలో పదవులు వస్తాయి. మేము మా ధ్యేయం కూడా అంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డారో వారికి ఏదో రకంగా ఫలాలు అందాలని. ఇది పార్టీని నమ్ముకున్నటువంటి ప్రభుత్వం. ఇది ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. సో ప్రజల్లో ఉన్నటువంటి ఈ సానుకూలని వ్యతిరేకతగా మారుస్తూ వ్యతిరేకత ఉంది అని చెప్తా ఉంది. ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? మీరు 10 ఏళ్లలో ప్రజల సొత్తుని నీళ్ల పేరట, నిధుల పేరట, నియామకాల విధ్వంసం చేసిన. ఎందుకు విధ్వంస పాలన అంటున్నాం? ప్రజల సొత్తు, ప్రజల యొక్క సంపాదన విధ్వంసం గురైంది కాబట్టి విధ్వంస పాలన అంటాం. సంవత్సర కాలంలో దాన్నంతా తిరగ రాస్తూ ఇప్పుడు వారు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వగలిగితే మేము 9 మాసాల్లో 50,000 ఉద్యోగులు ఇచ్చాం. ఇవాళ డిసెంబర్ 7 నాటికి ఇచ్చిన ఉద్యోగుల సంఖ్య దాదాపు 56,000. అంటే సగటున నెలకి 5,000 ఉద్యోగాలు మేమిస్తే సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారు. సో ఇంత వ్యత్యాసం ఉంది. రైతు రుణమాఫీ విషయం తీసుకుంటే వారు విడతల వారుగా 10 ఏళ్లలో 2016-15 మొదలెట్టి 2023 వరకు ఇచ్చినటువంటి సొమ్ము కన్నా మేము 9 మాసాల్లో ఇచ్చిన రుణమాఫీ సొమ్ము ఎక్కువ. 10 ఏళ్లకి సంవత్సరానికి పోల్చుకున్నప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. చాలా సుపరిపాలన ఈ సంవత్సరంలో జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ప్రతిపక్షాలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ప్రజలు కదా నిర్ణయించాల్సింది, ప్రజలు కదా ఈ విశ్వాసాన్ని ఉంచాల్సింది.
ఇవాళ మా పాలన బాగుందా లేదా అని చెప్పాల్సింది ఎవరు? ప్రజలు కదా, ఫలాలు అందుకుంటున్న ప్రజలు కదా. అటు సంక్షేమం కాబట్టి అభివృద్ధి కావచ్చు. ఇవాళ అభివృద్ధి విషయంలో చూసుకుంటే మీరు ప్రాజెక్టు కట్టినారు, బీటలు పారిపోతా ఉన్నాయి. లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరుని మీరు కట్టి కమిషన్ రూపాయన దండుకొని నాసిరకంగా పనులు కట్టడం బీటలు పారిపోతా ఉన్నాయి. ఇప్పుడు మీరన్నట్టుగానే 100 రోజుల్లో చేయాల్సినటువంటి హామీల విషయానికి వచ్చి మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేస్తానన్నటువంటి కార్యక్రమాలు ఏది చేయలేదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అంటారు. చాలా తప్పు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొంత సమయం పడుతుంది. 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమం చేయగలిగినాం. మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చాం. ఈ రోజు వరకు దాదాపు 1,25,00,000 మంది మహిళలు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. ఆషామాషి విషయం కాదు, ఇది యావత్ దేశంలో గొప్ప కార్యక్రమం. అది సిలిండర్ కొనాలంటే 1,300, 1,400 ఇచ్చిన పరిస్థితి నుంచి ఆ మిగతా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కడుతూ 500కి సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఎంత వెసులుబాటు మహిళలకు అది. ఇవాళ 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుకుంటే ఉచితంగా ఇస్తున్నాం. ఓల్డ్ సిటీ కానీ రూరల్ ఏరియాలో కొన్ని వేల కుటుంబాలు వాడుకుంటా ఉన్నాయి. 10 లక్షల వరకు మీరు ఆరోగ్యాన్ని మొత్తం మంటగలిపినారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకే పెంచి పోషించారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రుల విధానం మొత్తం మంటగలిపినారు. ఇవాళ మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి రాష్ట్ర స్థాయి హాస్పిటల్స్ వరకు నిమ్స్ కానీ, ఉస్మానియా కానీ, గాంధీ కానీ మెరుగుపరచగలిగినాం. సరైన నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇన్సూరెన్స్ని 10 లక్షలు పెంచగలిగినాం. ఆరోగ్యశ్రీ ఎత్తేసినారు, మీరు 108 సర్వీస్ ఎత్తేసినారు. ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తా ఉన్నాం. హెల్త్ ఎడ్యుకేషన్లో వీళ్ళ ఎడ్యుకేషన్లో మీరేం చేశారు? గురుకులాలను బట్టి విచ్చలవిడిగా దాని స్థాయిని దిగజార్చేశారు. ఇవాళ మేము వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 30-35 స్కూల్స్ ఇస్తా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్ మీద దాదాపు 120 కోట్లు పెడతా ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం ప్రామాణికంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి వల్ల స్కిల్ యూనివర్సిటీ తీసుకోగలిగినాం. ఏఐని ఇక్కడ పెంపించగలుగుతా ఉన్నాం. సో అభివృద్ధి పరంగానే సంక్షేమంగానే ప్యారలల్గా ముందుకు పోతా ఉంది. సంవత్సరం లోపు కాంగ్రెస్ మార్కు పాలన ఇది. వీళ్ళంతా కూడా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతారని మాత్రం చూపగలిగినాం. ఇప్పుడు మీ కాంగ్రెస్ కి సంబంధించిన ప్రభుత్వ 1 year పాలనకు సంబంధించి బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు బీజేపీ వారికి తెలంగాణ రాష్ట్రం విషయంలో మాట్లాడడానికి ఏం అర్హత లేదు. కారణం ఏంటంటే 10 ఏళ్ళైంది మన తెలంగాణ తెచ్చుకొని. రాజ్యాంగ పరంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు దాంట్లో పొందుపరిచినటువంటి విభజన హామీలు గురించి ఎప్పుడైనా ఈ బీజేపీ నాయకులు మాట్లాడినారా? ఎవరి పోరు వారదే. కిషన్ రెడ్డిది ఒక దారి అయితే బండి సంజయ్ది ఒక దారి, వీరి మధ్య ఈటెల రాయంది ఒక దారి. ఎవరికి వారే యమునా తీరే. వాళ్ళంతా కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బకాయిల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడినారా? కిషన్ రెడ్డి గారు 35 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. తెలంగాణకు వారు ఎప్పుడు ఏం చేశారని అడుగుతా ఉన్నాను. అదృష్టవశాత్తు ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నారు, సంతోషం మాకు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు, మీరున్నారు. బట్ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మీరు ఎప్పుడైనా కేంద్రం వద్ద గలమెత్తినారా? ఎందుకు ఎత్తలేకపోతా ఉన్నారు? రాష్ట్రం అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి పట్టని మీరు ఇలా ఏమని ఛార్జ్షీట్ ఇస్తారు? ఉచితంగా బస్సు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ 9 మాసాల్లో ఇవ్వగలిగినామని దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెంచినాం, దాని మీద ఏమైనా ఛార్జ్షీట్ ఇస్తారా? 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, ఏమని దాని మీద ఛార్జ్షీట్ ఇస్తారు? మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇవాళ 11 సంవత్సరాలు అయింది మోడీ గారి ప్రభుత్వం ఏర్పడి. అంటే సగటున ఎన్ని ఉద్యోగాలు రావాలి? 22,000 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప ఎవరికైనా కొత్తగా ఉద్యోగం ఇవ్వగలిగినారా? ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఇందిరాగాంధీ, నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు నెలకొల్పిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ క్లోజ్ చేసినారు. మీరు కార్పొరేట్ సెక్టర్ని పెద్దల్ని పెంచి పోషించినారు తప్ప బీద ప్రజానికం గురించి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ ఆలోచన చేయలేదు. కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి, కళలపై దాడి జరుగుతుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం మార్పుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రీయ గీతం మార్పు కూడా ఆ విధంగానే చూడొచ్చని బీఆర్ఎస్ అంటుంది. అందశ్రీ గారు తెలంగాణ గీతాన్ని రాసినప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగిన కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఆ గీతాన్ని జాతీయంగా చేసి అందశ్రీకి పేరు వస్తుందని పక్కన పెట్టిన వాట వాస్తవం కదా. ఇలా జయహో తెలంగాణ పాట ఎంత మంది గుండెల్ని దోచుకుంటుందో మీరు చూస్తూ ఉన్నారు. ఆ గేయం కానీ దానికి సంగీత కూర్పు కానీ ఎంత చక్కగా పోయిందో చూస్తూ ఉన్నారు. తెలుగు తల్లి విషయానికి వచ్చినప్పుడు ఇది తెలంగాణ తల్లి.
తెలంగాణ తల్లి ఒక దేవతలాగా మేము కొలుచుకుంటా ఉన్నాం. అచ్చం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మేము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది, మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావలసింది తెలంగాణ తల్లి రూపంలో ప్రత్యక్షంగా తెలంగాణ యొక్క సంస్కృతి దానిలో ఇమిడింప చేయాలి. ఆ రకంగా తెలంగాణ తల్లిని రూపకల్పన చేసినాము. మీరు చేస్తే తెలంగాణ తల్లి, మేము చేస్తే కాంగ్రెస్ తల్లి అంటే ఎట్లాగవుతుంది? మీరు టీఆర్ఎస్ తల్లిని చేశారా? అది ఇప్పుడు చదువుకున్న కేటీఆర్ అమెరికాలో చదువుకుని చెప్తాడు. ఇంత దిగజారుడు విమర్శలు చేయకూడదు. వాస్తవాలకి రండి, మనం చర్చించుకుందాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ మేమంతా కూడా సమర్థవంతమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండాలని కోరుకునే వ్యక్తులం. దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ పోషించలేకపోతా ఉన్నాడు. మీ మిత్రపక్షమైనటువంటి సిపిఐ మీ పాలనపై 100కు 60 మార్కులు ఇచ్చింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? 100కి 60 మార్కులు కమ్యూనిస్ట్ పార్టీ ఎవరంటే పాస్ మార్కులు అయితే ఇచ్చింది కదా. ఇంకొక 20% మేము వేసుకుంటాం, వాళ్ళు కూడా వేసుకున్నట్టు అవసరం ఉంది. అలా ఒక్కటి మాత్రం వాస్తవం, ప్రజలు గ్రహించాల్సింది 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, మేము సంవత్సరంలో జరిగిన అభివృద్ధి మీద ఎవరు ఏ పార్టీ వారు ముందుకు వచ్చినా చర్చ పెట్టుకుందాం. నిష్పత్తి ప్రకారం దాని మీద చర్చలో వివరాలు తెలుసుకుందాం. చివరగా మీరు టీపీసీసీ చీఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఏడాది పాలనకు సంబంధించి పూర్తయిపోయింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది? కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి మిగతా మీ మిత్రపక్షాలకు ఇచ్చేటువంటి పదవులపై కూడా ఏమన్నా క్లారిటీ రాబోతుంది త్వరలో? ఇప్పుడు మనం డిసెంబర్ ఈ రోజున పోయిన సంవత్సరం కేబినెట్ కూర్పు జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి. 2.5 మాసాలు కోడ్లో పోయింది. ఈ 8 మాసాల్లో మనం చేయాలన్నంత చేయగలిగినాం. నేను ఇవాళ సంవత్సరం పూర్తి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి, శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, ఇటీవల గెలిచిన పార్లమెంట్ సభ్యులకి, అన్నిటికీ మించి మా కార్యకర్తలకి అభినందనలు, శుభాభినందనలు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మాకు సంతృప్తిగా ఉంది. మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నిజమైన ప్రజాపాలన ఈ సంవత్సరం పాటు జరిగింది. నిర్బంధము లేదు. స్వేచ్ఛగా మంత్రులు పనిచేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఇది నిజమైనటువంటి ప్రజాపాలన అందిస్తూ ఉంది. చివరగా మీకోసం 10 ఏళ్లు పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు సంవత్సర కాలంగా వారికి పదవుల విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? 37 కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలలోపు 37 కార్పొరేషన్ ఇవ్వాలని ఇంకొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, బోర్డు డైరెక్టర్స్ ఉన్నాయి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక ఫలం అందాలన్నది మా ధ్యేయం. ఆ దశగా పోతాం. థ్యాంక్ యూ. ఇది ఏదైతే ఏడాది పాలనకు సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలతో పాటుగా రానున్న రోజుల్లో 4 ఏళ్లలో ప్రభుత్వం పార్టీగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తామని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో ప్రేమ్, అసెంబ్లీ. వెల్కమ్ బ్యాక్. ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సందర్భంగా మనందరం గ్రహించాల్సింది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ బట్ అలౌవింగ్ ది బ్రెయిన్ టు థింక్ రేషనల్లీ, విచ్ ఓన్లీ హ్యాపెన్స్ బై హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం తెలుగులో సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పన. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ కల్చరల్, లిటరరీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కిల్ డెవలప్మెంట్స్ బిసైడ్స్ ది classroom teaching. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో పిల్లలకి ఎక్కువ మార్కులు మాత్రమే తెప్పించే రీడింగ్, రిమెంబరింగ్, రెస్పాండింగ్ కెపాసిటీతో పాటు ఎందుకు, ఏమిటి, ఎలా అనే రీజనింగ్ ఎబిలిటీ, వినయము, విజ్ఞానము, విఘ్నత, సామాజిక స్పందన, బాధ్యత, నలుగురితో కలిసిమెలిసి మెలగటం, కించపరచకుండా విశ్లేషణాత్మకంగా మాట్లాడటం, ఇతరుల నుంచి అభిప్రాయాలను, సూచనల్ని గౌరవించటం, టీనేజ్ పిల్లలు ప్రస్తుత సామాజిక రుగ్మతలకు ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా హౌ టు సే నో మొదలగు అంశాలను విద్యార్థి దశలోనే అలవర్చుకునేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ చర్చాంశములుగా ఉండాలి. అందుకనే మెనీ టైమ్స్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ an average student with positive attitude is preferred or a distinction student with perverted intelligence. ఈ పీటీఎంలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు మనకు చక్కగా నడపగలిగేట్లయితే స్టూడెంట్స్ వారి స్వయం విశ్లేషణతో వారి బలాన్ని, బలహీనతల్ని బ్యారేజీ వేసుకొనగలిగి తోటి విద్యార్థులతో సరైన పోలిక చేసుకుని వారి స్థాయికి తగిన విజయాలను, డిసప్పాయింట్మెంట్స్ లేకుండా
పొందగలుగుతారు. ఈ సందర్భంగా నాకు ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ మా పాఠశాల పూర్వ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాలను ప్రభుత్వానికి మరియు స్కూల్ యాజమాన్యానికి అందజేయడానికి మేము ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. తదుపరి ఒక నలుగురు విద్యార్థులు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులతో ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మీ యొక్క పర్మిషన్ కోరుతున్నారు సార్. స్టూడెంట్ నంబర్ 1 షేక్ జాను, 9th క్లాస్ ఏ సెక్షన్. గౌరవనీయులైన చెప్పమ్మా, ఇట్రా వచ్చేసి తొందరగా 1 by 1 రమ్మనండి, నిలబెట్టండి. చెప్పమ్మా, అడుగమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా నమస్కారములు. సార్, నా పేరు షేక్ జాను. నేను ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను సార్. సార్, నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్. సార్, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్. ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్. మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను. ఓకేమ్మా, తప్పకుండా. ఇక్కడ మీ స్కూల్కి అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు. తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు, పెట్టిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి సంతోష్, 10th క్లాస్ డి సెక్షన్. నమస్తే సార్, నా పేరు బొమ్మశెట్టి సంతోష్. మాట్లాడమా, చెప్పమ్మా. నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను సార్. భారతదేశంలో ఒలింపిక్స్లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిల్లలు బాగా ఆడుకోవాలని వాళ్ళు చేలు పైకెత్తండి. స్కూలుకు డుమ్మా కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను మాట్లాడినప్పుడు చెప్తాను ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి. పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం, మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాడు కదా, 10th క్లాస్ కదా నువ్వు. అవును సార్. కాబట్టి నువ్వు అలుమినాగా వచ్చి చూస్తూ ఉండు అప్పుడప్పుడు. ఓకే సార్. థ్యాంక్ యూ సో ఈ మచ్. ఊరేనా మీది? బాపట్ల సార్. ఓకే, వచ్చి అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th క్లాస్ చదువుతున్న అఖిల్, 10th క్లాస్ ఈ సెక్షన్. వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు, కే ఝాన్సీ రాణి. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి సభకు నమస్కారం. మాట్లాడే సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరియర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. మీ బాబు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మైక్ పెట్టుకోమ్మా. అదే సార్, పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర, 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుండిద్ది అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్. అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్. కాదమ్మా, మీ భర్త ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తారు సార్. పెయింటింగ్ చేస్తాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th చదువుతున్నాను సార్. ఆయన కూడా 10th క్లాస్ ఇద్దరు. అవును సార్. ఓకే, మీ అబ్బాయి కూడా ఇప్పుడు 10th వచ్చాడు. అవును సార్. ఒకే అబ్బాయా? ఇద్దరు బాబులు సార్. ఇద్దరు బాబులు. అదేమ్మా, ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు? మాట్లాడుతున్నాను సార్. ఎప్పుడు మాట్లాడారు? ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు. ఉన్నాడు ఇక్కడ మీ వాడు?
ఉన్నాడు సార్. ఎక్కడ పిలు, పేరు పెట్టి పిలు, ఎక్కడ ఉన్నా? పేరు పెట్టి పిలు. అఖిల్. పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా వాళ్ళ రా. రన్ రన్. మైక్ ఇవ్వండి, మైక్ ఒకటి ఇవ్వండి అడిగి. రారా. నీ పేరేంటి మా? అటు వాళ్ళు. నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏం చెప్పు, నువ్వు అనుకుని చెప్ప, ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత, సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నా బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలామంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు కానీ మీ పిల్లలు కానీ. ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలు ఉంటాయి. మీరు అది చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మ నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా, కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. పూర్తిగా వింటా ఉంటాను సార్. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. కూర్చో. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా. ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా
బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు, అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు, అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతున్నాం సార్. ఉపాధ్యాయులుగా పాఠశాలలో సత్ప్రవర్తనని పెంపొందించే విషయంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. అలాగే విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువలని పెంపొందించేటటువంటి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా, మరియు నిష్ణాతులైనటువంటి వారి చేత విద్యార్థులకు ఈ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ను ఏర్పాటు చేయించవలసిందిగా తమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి? కోటేశ్వరరావు సార్. ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విలువలు అనేవి చాలా ముఖ్యం. మనకు పెద్ద వారసత్వ సంపద ఇది. అలాంటి విలువలు పెంచడానికి మీరు చెప్పినట్టు ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ చాలా ప్రచారం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం. క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేద్దాం, ఆ స్కూల్లో కూడా పెడదాం. ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కోటేశ్వర. ధన్యవాదాలు సార్. ఇక అందరూ ఉన్నత విద్యలు చదువుకుని విదేశాలలో బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే విదేశాల్లోనే ఉన్నత విద్యలు చదువుకుని మన దేశంలో అత్యున్నతమైన స్థానాన్ని విద్యకు అందించాలనేటువంటి లక్ష్యంతో విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారుడు. మరి ఆయన ఇప్పుడే అన్నారు, మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటే నువ్వు కూడా మంచి అభ్యున్నతికి వస్తావని. అది రుజువు చేసి చూపించినటువంటి గౌరవ మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ బాగా ఆకలిస్తున్నట్టుంది, క్షమించాలి. కార్యక్రమం దాదాపు గంట సేపు ఆలస్యంగా ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మెగా టీచర్, మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నా స్కూల్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది. మా అమ్మ వచ్చేది. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.